అందరికి నమస్తే. అందరూ సమ్మక్క సారక్క జాతర వెళ్ళి ఎంజాయ్ చేసినట్టున్నారుగా. మందు, చిందు, యాట, కోళ్ళు ఏమేముంటాయి మందులు. బెండర్ స్ప్రైట్, రాయల్ స్టాగు, టీచర్స్, మ్యాన్షనర్స్. సరే అది మీ ఇష్టం. ఎందుకంటే అది తెలంగాణ కల్చర్ అంటారు. మళ్ళీ అది నేను చెప్పగానే మీరు మారరుగా. ఎందుకంటే బీర్ రేట్ 90 కానీ 200 అయింది. ఇక అప్పటికే అయినా ఇంకా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు నేను ఒక జర్నలిస్ట్గా చెప్తే మీరు మారరు కదా. సో అది మీ ఇష్టం. కాకపోతే అసలు ఈ సమ్మక్క సారక్క జాతర ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంది, అసలు ఇక్కడ సమ్మక్క సారక్క జాతర రావడానికి కారణం ఏందనేది షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. వీలైతే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి. ఓకే. అసలు ఈ సమ్మక్క సారక్క జాతర ఏంటంటే 12వ శతాబ్దంని వరంగల్ సంస్థానాన్ని అప్పుడున్న కాకతీయులు పరిపాలిస్తున్నారు. ఎవరు? అప్పుడున్న కాకతీయులు ఆ వరంగల్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నారు. ఎప్పుడు? 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు పరిపాలిస్తున్నారు. ఈ కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు ఆ వరంగల్ సంస్థానాన్ని, అంటే అప్పుడు దాని వరంగల్ స్థానం కింద ఏమేమి వస్తాయి? కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, అక్కడ ఉన్న మన ఛత్తీస్గఢ్, ఇవంతా ఈ ఏరియా అంతా వరంగల్ సంస్థానం కిందకి వస్తుంది. సో ఈ సంస్థానం అంతా ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నారు. మరి సమ్మక్క సారక్క జాతర ఉన్న ప్లేస్ అదంతా అడవి ప్రాంతం అన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే జాతర ఉందో అదంతా అడవి ప్రాంతం. సో ఈ ప్రతాపరుద్రుడు అనేవాడు రాజు కదా, ఆ ఏరియాకి వెళ్ళలేడు కదా. రాజు అనేడైనా అడవికి వెళ్ళాలంటే పెద్ద సాహసం చేయాలి. వాళ్ళు ఎప్పుడైనా దురహంకారం ఉంటుంది కదా కొంత. సో ఆ దురహంకారంతో నేను అడవికి వెళ్ళి అది పరిపాలించిన పరిస్థితి. అప్పుడు ఏం జరిగింది? ఒక మేడరాజు అనే ఒక రాజుని, అంటే అక్కడ ఎక్కడైతే ఆ తాడ్బాయి ఆ కన్నెపల్లి ఉందో ఆ ఏరియాలో ఉన్న ఒక రాజుకి, ఆ మేడరాజుకి చెప్పడం జరిగిందన్నమాట. నువ్వు ఈ ఏరియానంతా నువ్వే పరిపాలించు. ఆయన ఆదివాసి రాజు, మేడరాజు అనేటైనా ఆదివాసి రాజు. ఆదివాసి రాజుకు చెప్పడం జరిగింది, మేడరాజుకు, ఈ ఏరియానంతా పరిపాలించు, నువ్వు మాకు ట్యాక్స్ కట్టు, అంటే ట్యాక్స్ అంటే కప్పం కట్టు అని ఈ ప్రతాపరుద్రుడు ఆ మేడరాజుకు చెప్పడం జరిగింది. ఆ మేడరాజు బిడ్డ సమ్మక్క. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. సమ్మక్క ఆ పగిడిద్దరాజుకు ముగ్గురు సంతానం. సారక్క, నాగులమ్మ, జంపన్న, ముగ్గురు సంతానం. ఈ సారక్క భర్త గోవిందరాజు. సో ఇది వీళ్ళ ఫ్యామిలీ. అయితే అది అట్లా పరిపాలన, ఈ మేడరాజు ఆ ఏరియాని అంత పరిపాలించడం, ఆదివాసులను అంత పరిపాలించడం, ట్యాక్స్ ఈ పగిడిద్దరాజు కట్టడం, అది అట్లా కాలం నడుస్తుంది. అంటే జీవనం సాగిస్తున్నారు. ఆ విధంగా సాగిస్తున్నారు వాళ్ళు. ఆ జీవనం ఆ విధంగా సాగిస్తున్న తరుణంలో కరువు వచ్చిందనమాట. ఆ కప్పం కట్టలేని పరిస్థితి, ఆ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడలేని పరిస్థితి. ఆ టైంలో ఈ ప్రతాపరుద్రుడు మీరు ఇలాగైనా ట్యాక్స్ కట్టాల్సిందే అని ఈ మేడరాజు పైన ఒత్తిడి తేవడం జరిగింది. అయినా నేను కట్టను ట్యాక్స్, ఎలా కట్టాలి, మాకు బతకడానికే అంత సిచ్యువేషన్ బాగాలేదని మేడరాజు ఈ ప్రతాపరుద్రుడికి చెప్పడం జరిగింది. లేదు లేదు, ఇలాగైనా ట్యాక్స్ కట్టాల్సిందే అని ఈయన చెప్పడం జరిగింది ఈ ప్రతాపరుద్రుడు. సో అప్పుడు ఏమైంది? ఈ ప్రతాపరుద్రునికి సైన్యం ఉంటది కదా, ఆ సైన్యానికి అధిపతి ఉంటాడు. ఆయన పేరే యుగేంద్రుడు. ప్రతాపరుద్రుని సైన్యాధిపతి పేరు యుగేంద్రుడు. యుగేంద్రుడితో యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో ఎక్కడైతే మన ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉందో ఆ ఏరియాలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మేడరాజు సమ్మక్క తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత సారక్క యుద్ధం చేసి విరుద్ధంగా పోరాడి ఆమె చనిపోతుంది. ఆ తర్వాత నాగులమ్మ యుద్ధం చేసి ఆమె చనిపోతుంది. సో ఈ జంపన్న అంటే ఈ సమ్మక్క కొడుకు ఎవరైతే జంపన్న ఉన్నాడో ఈయన కూడా యుద్ధం చేస్తూ ఆ జంపన్న వాగులో పడిపోయి ఈయన కూడా చనిపోవడం జరుగుతుంది. సో అందుకోసమే ఆ వాగు పేరు జంపన్న వాగు అని పిలుస్తూ ఉంటారు. అయితే లాస్ట్కు చివరగా సమ్మక్క వచ్చి వీరోచితంగా ఎవరైతే ఆ దొరలు ఉన్నారో, ఆ యుగేంద్రుడు ఉన్నాడో, ఈ ప్రతాపరుద్రుని సైన్యాధిపతి, వాళ్ళతో వీరోచితంగా పోరాడి లాస్ట్గా ఆమెని వెనక నుంచి ఇట్లా పొడవడం జరుగుతుంది. పొడిస్తే ఆ రక్తంతో ఆమె ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తారు అన్నమాట. వెళ్తే అక్కడ ఉన్న ఆమెని, అంటే వాళ్ళు ఎవరైతే ఈ ఆదివాసి రాజు కదా, మేడరాజు బిడ్డ కదా, సో అక్కడ ఉన్న ఆదివాసులంతా ఆమెని వెతకంగా ఆ సమ్మక్క ఆనవాళ్ళు ఆ చిలకల గుట్ట పైన దొరుకుతాయి. సో అది అందుకోసం ఆ చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారనమాట సమ్మక్కని. సో అది అసలు చరిత్ర. అంటే అసలు ఇది జాతర కాదు, నిజం చెప్పాలంటే ఇది ఒక ఏమంటారు, యుద్ధానికి మారుపేరు. దొరలపైన యుద్ధానికి మారిపోయాను అనమాట ఈ సమ్మక్క సారక్క అనేది. సో దీన్ని మరి ఇట్లా ఈ విధంగా ఎవరు కన్వర్ట్ చేసినారు అంటే ఇటు భక్తి వైపు. అసలు ఇది భక్తి కాదు, అక్కడ కావాల్సింది అక్కడ నుండి స్ఫూర్తి నేర్చుకోవాలి. దొరలపైన యుద్ధం ఇలా విధంగా దొరలపైన యుద్ధం అనేది ఏ విధంగా చేయాలనేది నేర్చుకోవాలి. కానీ సరే, ఇక అది నడుస్తూనే ఉంది. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ ఏమన్నా అంటే కాంట్రవర్సీ అవుతుంది. సరే అది మీ ఇష్టం. కానీ
అంటే సమ్మక్క సారక్క నాగులమ్మ అనే ఈ మహిళలు వీళ్ళంతా వీర వనితలు అన్నమాట. సో ఇది స్టోరీ. సో అయితే 1996 ఫిబ్రవరి 1న అప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ ఈ జాతరని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడం జరిగింది. సో అప్పటి నుంచి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వెళ్తున్నారు, కానీ అంతకుముందు అది ఓన్లీ ఆదివాసీ గిరిజనులు వెళ్ళి అక్కడ సమ్మక్క సారక్కని పూజించేవారు అన్నమాట. సో ఇది అసలు హిస్టరీ.